నా ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మన ఫుడ్ బ్లాగ్స్లో స్పెషల్ అండ్ టేస్టీ డిష్ బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్గా చేసేసుకోవచ్చండి. పప్పుచారులోకి సైడ్ డిష్గా తింటే అబ్బా ఎంత బాగుంటుందో. ముందు లేతగా ఉన్న బోడ కాకరకాయలు 1/2 kg తీసుకోండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పసుపు, మీకు ఇష్టమైతే కరివేపాకు వేసి వేగనివ్వండి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బోడ కాకరకాయల్ని వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇవి ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే బోడ కాకరకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి. చూసారా వక్కలన్నీ ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక చెక్క నిమ్మకాయ పిండి ఉప్పు కారం కలిసే విధంగా కలపండి. ఇలా బోడ కాకరకాయతో ఫ్రైయే కాదండి, పప్పు కూడా చాలా బాగుంటుంది. ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? అది ఎలా చేయాలో మన ఛానల్లో రెసిపీ ఉందండి. పైన ఐ బటన్లో ప్లే అవుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఈ ఫ్రై కూడా ఫైనల్ స్టెప్కి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కాస్త కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసి ఒకసారి కలిపి ఓ 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే కాకరకాయ ఫ్రై రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఈ కర్రీ చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. లేదు అంటే మీరు ఇంకా ఏదైనా స్టైల్లో బోడ కాకరకాయ ఫ్రై ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వంటల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.